నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ సినీ నటులు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలను ఈ నెల 9వ తేదీ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. గుమ్మడి మన ప్రాంతానికి వన్నె తెచ్చిన మహానటుడని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తమ ఇంటి పండుగగా భావించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరు కానుండగా ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట కళా పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సినీ నటులు, మన ప్రాంతవాసి, మనందరి హృదయాల్లో చెరగని ముద్ర. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రముఖ నటులు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి శత జయంతి వేడుకల్ని ఈ సంవత్సరం ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు, కళాకారులు, బంధుమిత్రులు అనేక చోట్ల జరపాలని నిశ్చయించి ముందుగా మన ప్రాంతంలో గతంలో మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని ఆయన కార్యక్రమంతోనే మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఆ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, ఆనాటి మంత్రివర్యులు డాక్టర్ శివప్రసాద్ గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు, శాసనసభ్యులు, వీళ్ళందరి యొక్క సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనేక మంది సినీ కళాకారుల కుటుంబాలు, కేఎన్ఆర్ గారి కుటుంబం, ఎన్టీఆర్ గారి కుటుంబం, అదేవిధంగా ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు, రమణారెడ్డి గారి కుటుంబం, రేలంగి గారి కుటుంబం, ఇలా ఆ రోజున ఆ కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా ఆనందపరచడం, గుమ్మడి గారిని తలుచుకోవటం అనేది ఆనాటి జరిగినటువంటి సంఘటన. ఇలా 100 ఏళ్ల పూర్తి చేసుకున్న సజ్జయంతి సందర్భంలో ప్రారంభ సభ ఇక్కడ ఏర్పరచుకోవటం, ఆ రోజున సాయంత్రం 9వ తారీఖు సాయంత్రం 5:30 సభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కృష్ణ ఆర్ట్స్ గుడివాడ వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు సాంఘిక నాటికని ఒకటి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, ప్రదర్శిస్తాం. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా తెనాలి బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి నాగిరెడ్డి పెంపుడు కుక్కలు పిల్లులకు ర్యాబిస్ నిరోధక టీకాలు వేశారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణలో టీకాలు కీలకమని ఆయన తెలిపారు. పెంపుడు జంతువులకు నిర్ణీత వ్యవధిలో వ్యాక్సిన్లు వేయించడం ద్వారా ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చునని సూచించారు. కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది, పెంపుడు జంతువుల యజమానులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా జూలై 6వ తారీఖు ప్రతి సంవత్సరం మనం జూనోసిస్ డే జరుపుకుంటూ ఉన్నాం. ఆ జూనోసిస్ డే అంటే మనకి లూయిస్ ప్యాస్చర్ అనే శాస్త్రవేత్త 1885వ సంవత్సరంలో జూలై 6వ తారీఖున ఈ వ్యాక్సిన్ని ఒక బాడీ మీద ప్రయోగించి సక్సెస్ అవడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి మనం ఈ వ్యాక్సిన్ వినియోగించడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే జూనోసిస్ డే అంటే మనకి జూనోసిస్ డే అంటే ఏంటంటే పశుపక్షాదుల నుంచి మనుషులకు కానీ, కొన్ని మనుషుల నుంచి పశుపక్షాదులకు కానీ వచ్చేటటువంటి డిసీజెస్ని మనం జూనోటిక్ వ్యాధులు అంటాం. అలాంటి వాటిల్లో మనం ఏంటంటే మనం మనుషులు పెంపుడు జంతువులతోటి సాన్నిహిత్యంగా ఉండక తప్పదు. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మనకేంటంటే వాటి నుంచి మనకు రాకుండా మన నుంచి వాటికి డిసీజ్ అనేవి స్ప్రెడ్ కాకుండా ఉండేదానికోసం మనం ఈ వ్యాక్సిన్స్ అనేవి వాడుకుంటూ ఉండాలన్నమాట.
అందులో మనకి ఏంటంటే పెంపుడు జంతువుల్లో మనకి గేదెలకి కోళ్ళకి అన్నిటికీ చాలా వాటికి డిసీజ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బయట ఉంటా ఉంటాయి. మనకి ఏంటంటే మన ఇంట్లో మనుషులు వెళ్ళే ఉండేవి పెట్ యానిమల్స్, మనకి వాటిలో మెయిన్ ముఖ్యంగా ఈ కుక్కల పిల్లులు ఎక్కువగా మనకి మనతో పాటే క్లోజ్గా ఉంటా ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకి ఎక్కువగా జూనోటిక్ సంబంధించి మనకి ఈ పెట్ యానిమల్స్లో మనకి ర్యాబీస్ అనేది ముఖ్యమైనది అనమాట. ఆ ర్యాబీస్ అనేది ఏదైనా మనం మనకు తెలియకుండా వేరే కుక్క కానీ బయటికి పోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ర్యాబిట్ డాగ్ కానీ లేకపోతే ఏదైనా డాగ్ బైట్ జరిగినప్పుడు మనకి ఒకవేళ వీటికి వచ్చేదానికి వ్యాక్సిన్ వేయించుకోకపోతే కనుక వీటికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది మంచిది ఏది చెడుది అనేది మనకు తెలియదు కాబట్టి అసలు కరిచిన సంగతి కూడా ఒకటో మన నోటీస్లో ఉండదు. కాబట్టి వచ్చిన తర్వాత ఈ వ్యాధిని అనేది అరికట్టడం అనేది అసాధ్యం. కాబట్టి మనం ప్రివెంటివ్గా అంటే రాకుండా ముందుగానే మనం టీకాలు వేయించుకుంటే మనకి కరిచినా తెలిసినా తెలవకపోయినా మనకి మన పెట్ యానిమల్కి ఏం కాకుండా ఉంటుంది అనమాట. అందుకనే ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే ప్రతి సంవత్సరం జూనోసిస్ డే రోజున మనం టీకాలు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు అలా వేసేవాళ్ళం జూనోటిక్ డే రోజున. ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ సఫిషియెంట్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీ కన్వీనియన్స్ బట్టి మీరు ఎప్పుడు తీసుకొచ్చినా సరే మన పశువుల హాస్పిటల్ నందు ఉచితంగానే ఈ ర్యాబీస్ యాంటీ ర్యాబీస్ వ్యాధి టీకాలు వేస్తూ ఉన్నాం. 365 days మనం ప్రతిరోజు హాస్పిటల్ వర్కింగ్ టైంలో ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా వేసి పెట్టేదానికి చేస్తూనే ఉన్నాం అన్నమాట. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరమణి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. రెవెన్యూ, భూ సమస్యలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 11 అర్జీలు అందినట్లు ఆమె తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలను సత్వరమే పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండే రోజు కండక్ట్ చేసే పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేసాము. దీంట్లో 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి టోటల్గా. రెవెన్యూ సబ్జెక్ట్స్కి సంబంధించి 4, అలాగే మున్సిపాలిటీ 3, ఎలక్ట్రిసిటీ 3, పిఆర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 1, ఎండోమెంట్ 1, మెడికల్ 1, ఇరిగేషన్, జిఎస్డబ్ల్యూఎస్ 1, టోటల్ 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఇవి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేయడం జరిగింది. దీన్ని విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకునేలాగా ఎన్షూర్ చేస్తాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు దూసుకు వెళ్లాలని తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ పేర్కొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో స్థానిక వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో సొసైటీ అధ్యక్షులు కె రమేష్ కుమార్ పర్యవేక్షణలో ఇంటర్ విద్యార్థులకు శ్యామప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ పాల్గొన్నారు. విద్యార్థులు అక్షరాస్యత, డిగ్రీలకు ప్రాధాన్యం ఇవ్వకుండా విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, శ్యామప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకొని వికసిత్ భారత్ లక్ష్య సాధనలో దూసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు కె రమేష్ కుమార్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల శాస్త్ర సాంకేతికతను మన భారతదేశ మానవతా విలువలు జోడించి విద్యార్థులు భావితరాలకు మార్గనిర్దేశం చేసేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సెమినార్లో శ్యామప్రసాద్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఆయన విద్యారంగంలో తీసుకుని వచ్చిన మార్పులను, అప్పటి దేశ విభజన సందర్భంగా ఆయన శాంతికి నెలకొల్పే విధంగా తీసుకున్న చర్యలను, 1947-50 వరకు దేశ పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, నమ్మిన సిద్ధాంతానికై మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన వైనాన్ని, దేశ సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు ఆయన చేసిన ఎనలేని సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. 125 సంవత్సరాల క్రితం అంటే ఇదే జూలై 6, 1901 ఆ సంవత్సరంలో ఒక మహనీయుడు జన్మించారు. అది మన భారతదేశంలో బెంగాల్ అనేటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో శ్యామప్రసాద్ ముఖర్జీ, ఏం పేరండి? శ్యామ ప్రకాష్ ముఖర్జీ అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక స్వాతంత్ర సమరంలో ఉన్నటువంటి వ్యక్తి, గాంధీ గారితో, నెహ్రూ గారితో పనిచేసిన వ్యక్తి. అలాగే 1947 ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడినటువంటి మంత్రివర్గంలో ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
ఆయన 125వ జయంతి 125th బర్త్ యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మన ఇన్స్టిట్యూషన్లో ఒక చిన్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మా మిత్రుడు రమేష్ కుమార్ గారు. వారు రమేష్ కుమార్ గారు రాష్ట్ర వార్త అనేది ఒక పేపర్ వార్తా పత్రికను వారు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వార్త అనే పత్రిక నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు పూర్ణ, బి రామకృష్ణారెడ్డి, మార్కండేయులు, బొల్లిమంత కృష్ణ, ఠాగూర్, బాబురావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ముఖర్జీకి నివాళులు అర్పించారు. ఒక తల్లిదండ్రులు ఇప్పుడు మిమ్మల్ని కని పెంచి స్కూల్కి పంపించి ఫీజులు కట్టడానికి ఒక తండ్రి ఎంత కష్టపడతాడు, తల్లి ఎంత కష్టపడుతుంది. వాళ్ళని మనం ఏమన్నా కష్టానికి గురి చేయొచ్చా? చేయకూడదు. వాళ్ళు బాధపడితే మనకి మంచిది కాదు. అలాగే గురువు ఎంత పెద్ద పండితులైనా సరే ఫస్ట్ కార్యక్రమాన్ని ఓం గురుదేవోభ్యో నమః అని మొదలెడతారు. అదే కదా. సో గురువుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒకసారి అబ్దుల్ కలాం గారు ఇలాగే స్టూడెంట్స్తో పిల్లలతో భలే ఇంటరాక్ట్ అవుతారు. చాలా ఇష్టం ఆయనకి పిల్లలంటే. ఇంటరాక్ట్ అవుతూ ఎంతమంది డాక్టర్ కావాలనుకుంటున్నారు అన్నారు. చాలామంది చేశారు. ఇస్తారు కదా. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు, ఎంతమంది ఫారెన్ వెళ్ళాలని అందరూ అట్లా ఎత్తేసారు. తర్వాత ఎంతమంది చక్కటి ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మీరు ఎంతమంది చెప్పండి అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్థానంలో కూర్చున్న వాళ్ళు ఉపాధ్యాయులు ఆ మంచి డాక్టర్లని, ఇంజనీర్లని, టెక్నీషియన్ని, సైంటిస్ట్ని తయారు చేసేది ఎవరు? ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనము గురువు యొక్క గొప్పతనం. ఈ డాక్టర్ శ్యామా ముఖర్జీ గారు, ప్రసాద్ ముఖర్జీ గారు అదే పదే పదే చెప్పేవారు. ఆయన క్లాసెస్ తీసుకోవడానికి చెప్పారు కదా, 33 వయసులో వైస్ ఛాన్సలర్ అయ్యి తరగతులకు వెళ్ళి క్లాసెస్ తీసుకునేవారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి తెలిపారు. వీరి గురించి మనం తెలుసుకునే సందర్భంలో వారు 1901 జూలై 25న జూలై 6వ తారీఖున జన్మించారు. మరి వారు 33 సంవత్సరాల వయసులోనే సార్ చెప్పినట్టుగా కోల్కతా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహిస్తూ సమాజంలో జరుగుతున్న పేదవారికి, అణగారిన వర్గాలకు ఏదైతే మంచి చేయడం ద్వారా సమాజం మెరుగుపడుతుందనే దిశగా చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాలేజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేస్తూ సమాజానికి కొంతమేరే మంచి చేయొచ్చు, అదే రాజకీయాలకు వెళ్తే దేశం మొత్తం మీద మన ప్రభావం చూపించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్ర ప్రభుత్వంలో, భారతదేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలోని ఆయన కీలకమైన శాఖలు నిర్వహిస్తూ చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజల నుండి 7 వినతులను స్వీకరించారు. అందిన అర్జీలను పరిశీలించిన ఆయన సంబంధిత శాఖల అధికారులు వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 3 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా జగడగుండపాలెం పరిధిలో ఒక మసీదు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ ఉంది. అట్లాగే బురిపాలెంలో రోడ్ల ఆక్రమణ, పంచాయతీ రోడ్డు ఆక్రమణ అని చెప్పేసి కూడా ఒకళ్ళు వచ్చున్నారు. కొలకలూరులో మంచినీటి సరఫరా రిలేటెడ్గా ఒక ప్రాబ్లం వచ్చింది. అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. దానికి సంబంధించిన మనీ శాంక్షన్ అయిందని కూడా తెలుస్తోంది. అది కూడా త్వరలోనే టేకప్ చేస్తాం. అట్లాగే హౌసింగ్ రిలేటెడ్గా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి అని వచ్చింది. మరి హౌసింగ్ ఏఈ గారితో డిస్కస్ చేస్తే ఇట్లాంటివి చాలానే ఉన్నాయన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్ళి త్వరలోనే వాటి పరిష్కారం చేస్తాం. మరి అట్లా కాకుండా కోర్టు వివాదంలో ఉన్నాయి. కాజీపేటలో ఒక అన్నదమ్ముల వివాదం కూడా వచ్చింది. ఇది పరిశీలిస్తే ఏంటంటే అన్నదమ్ముల మధ్య మరి చిన్నపాటి తగాదాలు, మరి చూస్తే చిన్న దారి విషయాలు అట్లాంటివి కూడా ఉన్నాయి. మరి కోర్టులో వేసుకున్నారు. ఈ విషయాల్లో కూడా అవకాశం ఉన్నంత మేరగా
పోలీసు వారి సహకారం తీసుకొని కూడా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. ఏది మంచి ఏది చెడు డిస్కస్ చేస్తాం అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 4 అర్జీలు అందాయి. వీటిలో 2 పారిశుద్ధ్యానికి, 2 రెవెన్యూ విభాగానికి సంబంధించినవిగా కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించేటువంటి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇప్పటి వరకు మాకు 4 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. 2 శానిటేషన్, 2 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన. సో అవి ఇమీడియట్గా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసుకొని మనకు ఉండేటువంటి నిధుల లభ్యత బట్టి ఆ వర్క్స్ని కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా క్వాలిటీగా అడ్రస్ చేయడానికి మా సెక్షన్ అందరికీ కూడా తగిన ఆదేశాలు ఇస్తూ ఈ క్వాలిటీ అడ్రస్లు అనేటువంటి జరిగేలాగా కూడా మేము ఎన్షూర్ చేస్తున్నాం. ద సేమ్ టైం పీజీఆర్ఎస్ గ్రీవెన్సెస్లో ముఖ్యంగా మనకి రెగ్యులర్గా వర్షాకాలం దృష్టి వచ్చేటువంటి శానిటేషన్ అట్లాంటి యాక్టివిటీస్ని ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశించాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.